ఏప్రిల్ 10 దేవుని వాగ్దానం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కీర్తన 91:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మన మీద ఆవరించి ఉన్నది. ఆయన ఎంతటి కృపను మన మీద చూపుతున్నాడంటే, మనలను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంతటి విశేషమైన కృప మన మీద అనుగ్రహింపజేసిన వాడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు లోకానుసారమైన విషయాలలో, లోక సంబంధమైన పరిస్థితులకు భయపడుతున్నావా? భయపడద్దు. నీ సమస్య, నీ కష్టము, నీ బాధ ఏదైనప్పటికీ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన చెప్పే మాట, ఇదిగో నీ సమస్యకు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ పక్షాన దూతలు వ్యాజ్యమాడబోతున్నాయి, దేవుని సన్నిధి నుంచి రాబోతున్నాయి. అటువంటి దూతల సమూహము నీతో ఉండబోతుంది. నీకు భయమేలా, చింతేలా? వాటిని బట్టి ఏమాత్రము జడియకు. నీకున్న సమస్యను బట్టి ఏమాత్రము భయపడకు. ప్రభు సన్నిధిలో మోకరించు, ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన మీద నీ భారం పెట్టు. నీ సమస్యను తొలగిస్తాను, నా దూతలను ఆజ్ఞాపిస్తాను అని చెప్పిన ప్రభు ఖచ్చితంగా నీ విషయములో ఆయన చేయబోతున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మన మార్గంలో కాపాడడం అంటే, మనం అనుకుంటాం భౌతికంగా మనకి ఏ అపాయము రాకుండా ప్రభు మనల్ని కాపాడతాడు. మన సమస్య వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక భయానకమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు అందులో నుండి మనల్ని కాపాడతాడు అనేటువంటి ఆలోచనలో మనం ముందుకు వెళ్తాం. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను కాపాడడం అంటే ఏ అపవాది తంత్రము నీ మీద పడకుండా నీ ఆత్మను కాపాడడం, నీ ఆత్మ నాశనమైపోకుండా కాపాడడం, నిన్ను అపవాది మృంగివేయకుండా, గర్జించు సింహంలా వచ్చే ఆ సింహము నిన్ను మృంగివేయకుండా నిన్ను కాపాడటానికి తన దూతలను కావలిగా ఉంచుతాడు. తన జీవితంలో తనకున్న గుణగుణాన్ని మీరి మరియను అనుమానించేలాగా యోసేపును చేయకుండా దేవుడు దేవదూతను పంపించాడు. ఈరోజు నీ గుణాన్ని ప్రభు మెచ్చేలాగా చేస్తాడు. నీ ప్రవర్తన దేవుడు మెచ్చేలాగా ఉంచబోతా ఉన్నాడు. అపవాది నీ ప్రవర్తనను మింగివేయకుండా ప్రభు తన దూతలతో నీ మార్గమంతా కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల మార్గము, జీవించే జీవన విధానంలో వారు తప్పిపోకుండా నీ దూతలను వారి కుడి ఎడమ ఉంచండి నాయన. ఆశీర్వదించండి, రక్షణలో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, ఏ పని అయితే తలపెడుతున్నారో ఆ కార్యము సఫలమగునట్లుగా నీవు వారికి సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను నువ్వు బహుగా కాపాడండి, సంరక్షించండి. ప్రభువా, తమ ప్రియులు కోల్పోయిన వారికి ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.